జననాయగన్ జయకేతనం ఇది దేశం మొత్తం ఏ నోట విన్నా కూడా ఆసక్తికరంగా మారినటువంటి చర్చ. ఒకవైపున దేశం మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వైపు చూస్తూ ఉంది. ఎవరు అధికారాన్ని సొంతం చేసుకోబోతా ఉన్నారు అనేటువంటిది కూడా ఈ ఎన్నికల ఫలితాలు సర్వత్రా టెన్షన్, ఉత్కంఠ రేకెత్తిస్తున్నటువంటి వేళ ఈ ఎన్నికల ఫలితాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తమ పూర్తి ఆధిపత్యాన్ని మరొకసారి ప్రదర్శించిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తమ అధికారాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో తమ కంచుకోటగా చెప్పుకునేటువంటి ఆ దీదీ కోటలకు బీటలు వారినే ఈ రోజున ఆ కంచుకోటను బద్దలు కొట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ విజయ దుందుబి మోగిస్తుంది. 294 అసెంబ్లీ స్థానాలుండగా 148 మ్యాజిక్ ఫిగర్, అంటే 148 స్థానాలు కనుక దక్కించుకుంటే ఏ పార్టీ అయితే దక్కించుకుంటుందో వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అలాంటి పశ్చిమ బెంగాల్లో ఈ రోజున భారతీయ జనతా పార్టీ 187 స్థానాల్లో ఇప్పటికీ ఆధిక్యంలో ఉంది. ఇంకా ఆ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపు భారతీయ జనతా పార్టీ 200 మార్కుని కూడా క్రాస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ట్రెండ్స్ చూస్తే అర్థమవుతా ఉంది. అస్సాం, పుదుచ్చేరి ఈ 2 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక కేరళంలో చూస్తే అక్కడ యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అధికార మార్పిడి జరగబోతా ఉంది. తమ ఓటమి అనేటువంటిది ఆయా రాష్ట్రాల్లో ప్రధానంగా చూస్తే పశ్చిమ బెంగాల్లో అలాగే కేరళం ఈ 2 చోట్ల కూడా తమ ఓటమిని అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అంటే ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ముందే పసిగట్టారు అనేటువంటిది నిన్నటి నుంచి కూడా ఆసక్తికరంగా మారినటువంటి చర్చ. ఎందుకు అంటే మమతా బెనర్జీ ఎన్నికల ఫలితాలు ఈ రోజున వెలువడబోతా ఉంటే ఆవిడ నిన్ననే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అంటే సీఎం అధికారికంగా నివాసం ఉండేటువంటి ఆ నివాసం ఏదైతే ఉంటుందో ఆ ఇంటిని ఆవిడ నిన్నే ఖాళీ చేయటం పశ్చిమ బెంగాల్లో మారబోతున్నటువంటి అధికారం అంటే ఏ రకంగా అధికార మార్పిడి జరగబోతా ఉంది అనేటువంటిది ముందే అక్కడ ఒక స్పష్టత వచ్చేసినటువంటి పరిస్థితి. ఇక కేరళంలో కూడా అధికార మార్పిడి జరగబోతా ఉంది అని చెప్పి అక్కడ నిన్ననే అందరికీ తెలిసిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే సీఎం విజయన్ తనకున్నటువంటి ఆ ఎక్స్ ట్విట్టర్ ఖాతా ఏదైతే ఉంటుందో ఆ ఖాతాలో తన పేరు ముందున్నటువంటి సీఎం అనేటువంటి పదాన్ని కూడా ఆయన తొలగించటం, అక్కడ ఏదైతే గనక మారబోతున్నటువంటి అధికారం అంటే రాజకీయంగా అక్కడ ఏదైతే ఒక అధికార మార్పిడి జరగబోతా ఉందో దానికి అది సంకేతం అన్నటువంటి చర్చలు కూడా నిన్నటి నుంచే జరుగుతూ ఉన్నాయి. ఇక మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల్లో చూస్తే 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ ఎన్నికల్లో మాత్రం ఒక సెన్సేషన్ సృష్టించారు టీవీకే చీఫ్ దళపతి విజయ్. ప్రధానంగా చూస్తే అసలు ఎన్నికలు అయిన నాటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ డిఎంకే అధికారంలో ఉన్నటువంటి డిఎంకేనే మళ్ళీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా డిఎంకేకే అనుకూలంగా ఫలితాల్ని చూపించినటువంటి పరిస్థితి. కానీ ఒకే ఒక్క సర్వే సంస్థ యాక్సిస్ మై ఇండియా మాత్రమే టీవీకే అధికారాన్ని సాధిస్తుంది. 120 స్థానాలతోటి విజయ్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి యాక్సిస్ మై ఇండియా అనేటువంటి ఒక్క సర్వే సంస్థ మాత్రమే ఎగ్జిట్ పోల్స్లో విజయ్కి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయనేటువంటిది ఆ సర్వే రిపోర్ట్ని ఇచ్చింది. కానీ మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి ఫలితాలు చూస్తే డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉంది అనేటువంటి ఆ ఫలితాలని వాళ్ళు తమ సర్వేల్లో వాళ్ళకి వచ్చినటువంటి అంచనాలుగా చెప్పారు. కానీ ఇక్కడ తమిళ రాజకీయాల్లో దశాబ్దాలుగా డిఎంకే ఈ 2 పార్టీలు మాత్రమే పూర్తిగా అధికారాన్ని చేజిక్కించుకుంటున్నటువంటి వేళ ఈ రోజున ఒక డెబ్యూటెంట్గా వచ్చినటువంటి దళపతి విజయ్ మాత్రం ఆ 2 పార్టీలని ఢీకొని ఒక అద్భుతమైనటువంటి ఒక సెన్సేషన్ని సృష్టించారు. కేవలం 2 సంవత్సరాల 2 నెలలు అంటే 2024 ఫిబ్రవరి 2వ తారీఖున విజయ్ టీవీకే పార్టీని స్థాపించారు. ఇక ఈ ఎన్నికలకి చూస్తే 2 సంవత్సరాల 2 నెలల వ్యవధి మాత్రమే ఆయన పార్టీ స్థాపించి ఈ రోజున ఆయన అధికారంలోకి రాబోతా ఉన్నారు. అక్కడ 120 మ్యాజిక్ ఫిగర్ అయితే 118 మ్యాజిక్ ఫిగర్ అయితే ఆయన ప్రస్తుతం 109, 110 స్థానాల్లో టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే అధికారంలో ఉన్నటువంటి డిఎంకే
ఈ రోజున పూర్తిగా పతనమైపోయినటువంటి పరిస్థితి. అంటే స్టాలిన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ప్రస్తుతం ఎన్నికల ఫలితాల్లో ఓటమి అంచుల్లో ఉన్నారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆయన కూడా వెనుకంజలోనే ఉన్నారు. ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓకే మళ్ళీ విడత ఎన్నికలు వచ్చేటప్పటికి మరి పోటాపోటీగా ఎన్నికలు జరిగిన వేళ 2వ స్థానంలో ఉంటుంది, కానీ ఈ రోజున డిఎంకే మాత్రం 3వ స్థానానికి పతనమైపోయినటువంటి పరిస్థితి. అయితే దీనిపైనే తమిళనాడు రాజకీయ వర్గాల్లో కానీ అక్కడ ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది అహంకారాన్ని ప్రదర్శించిన వాళ్ళకి ప్రజలు చెప్పినటువంటి ఒక గుణపాఠం అని చెప్పి మరి ఆ డిఎంకే పార్టీ ఓటమి పైన అక్కడ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. అలాగే ఇక్కడ విజయ్ కూడా మరి ఏ రకంగా ప్రజల్ని ఆకర్షించుకున్నారు, మరి ఆయనకున్నటువంటి సినీ గ్లామర్ కావచ్చు, లేదంటే ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, లేదంటే ఈ ఎన్నికల్లో ఆయన మరి ఏవైతే కనుక అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, ఆయన్ని ఈ రోజున మరి ఆయనకు ఒక అనూహ్య విజయాన్ని, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా ఈ ఫలితాలను అయితే గనక అక్కడ ప్రతిబింబిస్తూ ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఏమిటి అంటే ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి అన్నా డిఎంకే మాత్రం ఈ రోజున తమ ఇంపాక్ట్ అనేటువంటిది స్పష్టంగా తమిళ రాజకీయాల్లో చూపెట్టింది. దాదాపు 75 స్థానాల్లో ఈ రోజున వాళ్ళు ఆధిక్యంలో ఉన్నారు. పూర్తిగా ఎన్నికల ఫలితాలు పూర్తి అయ్యేటప్పటికీ, అంటే ఈ లెక్కింపు అనేటువంటిది పూర్తి అయ్యేటప్పటికీ 85 నుంచి 90 స్థానాల వరకు కూడా అన్నా డిఎంకే చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఎన్డీఏ తన మార్కుని మాత్రం చాలా స్పష్టంగా చూపించుకుంది. అందుకే ఈ రోజున 2వ స్థానంలో ఎన్డీఏ కూటమి భాగస్వామి అయినటువంటి అన్నా డిఎంకే మరి 85 స్థానాల నుంచి 90 స్థానాల వరకు విజయం సాధించబోతా ఉంది. అంటే ఇది కూడా అక్కడ ప్రజలు మరి ఏ రకంగా మార్పును కోరుకున్నారు అనే దానికి, అందులో మరి ఎన్డీఏ అలాగే అన్నా డిఎంకే పాత్ర ఏ రకంగా ఉండబోతా ఉంది అనే దానికి కూడా ఇది ఒక సంకేతం అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే పూర్తిగా ఇక్కడ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వైపు దేశం మొత్తం ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నటువంటి వేళ అందరి దృష్టిని, అంటే యావత్ దేశం దృష్టిని తన వైపు ఏదైతే గనక మలుచుకున్నటువంటి విజయం ఏదైతే ఉందో అది ఈ రోజున జాతీయ స్థాయిలో కూడా ఎంతో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే గతం నుంచి కూడా చూసుకుంటే తమిళ రాజకీయాల్లో అక్కడ ప్రజలు నిత్యం మార్పుని కోరుకుంటూ ఉంటారు. ఒకసారి డిఎంకే అధికారంలో ఉంటే ఇంకోసారి అన్నా డిఎంకే అధికారంలో ఉంటుంది. కానీ ఆ 2 పార్టీల మధ్యన మాత్రమే ఈ రాజకీయ రగడ, అంటే రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఇంకో పార్టీకి ఇక్కడ స్పేస్ లేదు అని వాళ్ళు భావిస్తున్నటువంటి తరుణంలో మరి విజయ్ తాను ఒక రాజకీయ పార్టీని స్థాపించిన కేవలం 2 సంవత్సరాల 2 నెలల కాలంలోనే ఆయన అధికారంలోకి రావడం కూడా మరి తమిళ ప్రజలు ఏ రకంగా ఒక ఏదైతే అహంకారపూరిత రాజకీయాల్ని కానీ, లేదంటే కనుక అక్కడ రాజకీయ మార్పుని ఏ రకంగా కోరుకుంటున్నారు, మరి ప్రజలు ఎలాంటి వాళ్ళకి పట్టం కడతారు అనేటువంటిది ఈ రోజున విజయ్కి లభించినటువంటి ఈ విజయమే స్పష్టం చేస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతూ ఉంది. మొత్తం మీద అయితే మాత్రం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వైపు దేశం చూస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా, అంటే మొత్తం యావత్ దేశాన్ని విజయ్ జననాయకన్గా తన వైపు తిప్పుకున్నటువంటి వైనం మాత్రం ఈ రోజున జాతీయ స్థాయిలో ఒక సెన్సేషనల్ టాపిక్గా ఎంతో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.